హాయ్! వెల్కమ్ టు వంశీ షెడ్యూటెక్. ఈరోజు మన క్లాసులో భాగంగా తెలంగాణ చరిత్రలోని శాతవాహనుల వంశం గురించి తెలుసుకుందాం. తెలంగాణను పరిపాలించిన మొట్టమొదటి రాజవంశం ఏంటంటే శాతవాహనులు. సో, మనం శాతవాహనులకు సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. శాతవాహనులను పురాణాలు ఏమని పేర్కొన్నాయి? ఆప్షన్ 1 శ్రీ పార్వతీయులు, ఆప్షన్ 2 ఆంధ్రవృత్తులు, ఆప్షన్ 3 ఆంధ్రదేశాధీశులు, ఆప్షన్ 4 ఆంధ్ర సురాత్రన. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆంధ్రల వృత్తులు అని చెప్పి పురాణాలు శాతవాహనులను పేర్కొన్నాయన్నమాట. ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్ మ్యాచింగ్స్ అడిగాడు. శాతవాహనులు ఆర్యుల, శాతవాహనులు ద్రవిడుల, కథాసరి సాగరం ఎవరు రాశారు, ఇండికా గ్రంథం ఎవరు రాశారు, ఇటు పక్క వాటి పేర్లు ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఇండికా మనందరికీ తెలుసు. ఇండికా గ్రంథం రాసింది ఎవరంటే మెగస్తనీస్. గ్రీక్ భాషలో రాశాడు మెగస్తనీస్. కథాసరి సాగరం సోమదేవసూరి రచించాడు. శాతవాహనులు ఆర్యులు అని చెప్పింది ఎవరంటే బిఎస్ఎల్ హనుమంతరావు. శాతవాహనులు ఆర్యులు అని చెప్పింది ఎవరంటే బిఎస్ఎల్ హనుమంతరావు. శాతవాహనులు ద్రవిడులు అని చెప్పింది ఎవరంటే ఆర్ఎస్ శర్మ. చాలా ఇంపార్టెంట్. శాతవాహనులు ఎవరు, ద్రావిడుల, ఆంధ్రుల అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగాడు అనమాట. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల యొక్క అధికార భాష. శాతవాహనుల యొక్క అధికార భాష సంస్కృతం, తెలుగు, ప్రాకృతం, గ్రీకు. శాతవాహనుల యొక్క అధికార భాష వచ్చేసి ప్రాకృతం. చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4 శాతవాహనుల జన్మస్థల వాదాలను జతపరచండి. శాతవాహనుల యొక్క జన్మస్థలం ఎక్కడ, దాన్ని ఎవరు ప్రతిపాదించారు? మ్యాచింగ్స్ 1, 2 ఇచ్చాడనమాట. సరిగా జతపరిచింది. మ్యాచింగ్స్ అడిగాడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అన్నమాట. సో మనం చూద్దాం. కర్ణాటక వాదాన్ని ఎవరు చెప్పారంటే సుత్తాంకర్. అలాగే మహారాష్ట్ర వాదాన్ని ఎవరు చెప్పారంటే శ్రీనివాస్ అయ్యర్. విదర్భవాదాన్ని వివి మిరాషి. తెలంగాణ వాదాన్ని పివి పరబ్రహ్మశాస్త్రి. తెలంగాణ వాదం పివి నరసింహరావు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణ నుండి మొట్టమొదటి పిఎం అయింది ఎవరంటే పివి నరసింహరావు. అలా షార్ట్కట్లో పివి పరబ్రహ్మశాస్త్రి. తెలంగాణ వాదం పివి అంటే తెలంగాణ వాదం గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల చారిత్రక ఆధారాలకు సంబంధించి క్రింది వానిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి. కొండాపూర్లోని శాతవాహనుల టంకశాల నగరం అని వ్యాఖ్యానించింది ఎవరంటే మల్లంపల్లి సోమశేఖర శర్మ. కోటిలింగాల సమీపంలో గల మునులగుట్టపై జనుల శిలాచ్ఛాదనాలను కనుగొన్నారు. రోమన్ చక్రవర్తులైన అగస్టస్, సీజర్, టైబీరియస్ నాణ్యాలు పెద్దపల్లి జిల్లా పెద్దబంకూరులో లభించాయి. ధూళికట్టలో టైబీరియన్ కైజర్ చిహ్నం గల రోమన్ సెప్టిర్సస్తో చేసిన కంఠహారం దొరికింది. వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది అడుగుతున్నాడు. మనం చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది. సరికానిది అడిగాడు, చూద్దాం. కొండాపూర్ను శాతవాహనుల టంకశాల నగరం అని పిలిచింది ఎవరంటే మల్లంపల్లి సోమశేఖర శర్మ. ఇది కరెక్టే. అలాగే కోటిలింగాల సమీపంలో గల మునులగుట్టపై జనుల శిలాచ్ఛాదనాలను కనుగొన్నారు. ఇది కూడా కరెక్టే. ఇక్కడ లోకల్గా దీన్ని మునులగుట్టనుగా అని పిలవకుండా మునుస్వామి గుట్ట అని పిలుస్తారు లోకల్గా ఇక్కడ స్థానికంగా ఉన్నవారు. మన బుక్స్ ప్రకారం అయితే మునులగుట్ట అని మెన్షన్ చేస్తారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రోమన్ చక్రవర్తులైన అగస్టస్, సీజర్, టైబీరియస్ నాణ్యాలు పెద్దపల్లి జిల్లా పెద్దబంకూరులో లభించాయి. ఇది కూడా కరెక్టే. అలాగే ఆప్షన్ 4 ధూళికట్టలోని టైబీరియస్ కైజర్ చిహ్నం గల రోమన్ సెప్టైసస్తో చేసిన కంఠహారం దొరికింది. ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. ఇచ్చిన వాటిలో ఆప్షన్ 4 ఈజ్ రాంగ్. క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మ్యాచింగ్స్ ఇచ్చాడు. క్రింది వాటిని జతపరచండి. కొండాపూర్, కోటిలింగాల, పెద్దబంకూరు, ధూళికట్ట మరియు అవి ఉన్న జిల్లాలు. కొండాపూర్ ప్రస్తుతం ఏ జిల్లాలో ఉందంటే సంగారెడ్డిలో ఉంది. కొండాపూర్ వచ్చేసి సంగారెడ్డిలో ఉంది. కోటిలింగాలు వచ్చేసి జగిత్యాలలో ఉంది. పెద్దబంకూరు వచ్చేసి పెద్దపల్లి, ధూళికట్ట కూడా పెద్దపల్లిలో ఉంది. సో మనకి కొండాపూరు సంగారెడ్డి. క్వశ్చన్కి ఏకి 3 ఉన్నది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్
ఇసుక రాతి స్తంభంపై బ్రహ్మలిపిలో నాగోపనీకి అని రాయబడిన శాసనాధారం ఎక్కడ లభించిందంటే కోటిలింగాల దగ్గర లభించింది. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. కోటిలింగాల దగ్గర దొరికింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను గమనించండి. ఏ శాతవాహనులలో శాసనాన్ని వేయించిన మొదటి రాజు మొదటి శాతకర్ణి. బి శాతవాహన రాజు శ్రీముఖునికి సంబంధించిన 8 నాణ్యాలు కోటిలింగాల్లో బయలుపడ్డాయి. సి మొదటి శాతకర్ణి భార్య నాగానిక నాసిక్ శాసనాన్ని వేయించింది. డి మొదటి శాతకర్ణి నాణ్యాలపై ఏనుగు గుర్తు ఉజ్జయిని పట్టణ గుర్తు కలవు. పై వాక్యాలు సరైన వాటిని గుర్తించండి. శాతవాహనంలో శాసనాన్ని వేయించిన మొదటి రాజు ఎవరంటే మొదటి శాతకర్ణి కాదు. శాతవాహన వంశస్థాపకుడైనటువంటి శ్రీముఖుడు సోదరుడైనటువంటి కృష్ణ లేదా కన్హా. కృష్ణ లేదా కన్హా ఇతని కాలంలోనే దక్షిణ భారతదేశంలోకి భాగవత మతం ప్రవేశిస్తుందన్నమాట. అలాగే ఇతని కాలంలోనే శాతవాహనులు శాసనాలు రాయటం ప్రారంభించారు. ఇతను వేయించిన మొట్టమొదటి శాసనం ఎక్కడంటే నాసిక్ గుహలలో వేపిస్తాడు అనమాట శాసనం. నాసిక్ మరియు కన్హేరి వద్ద శాసనాలను వేస్తాడు ప్రాకృత భాషలో. చాలా ఇంపార్టెంట్. అలాగే బౌద్ధ భిక్షువుల కోసం నాసిక్ వద్ద గుహాలయాలను తొలిపిస్తాడు అనమాట. ఎవరు? కన్హా. అలాగే శాతవాహన రాజు శ్రీముఖునికి సంబంధించి 8 నాణ్యాలు కోటిలింగాల్లో దొరికాయి. ఎస్, ఇది కరెక్టే. మొదటి శాతకర్ణి భార్య నాగానిక నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరంటే గౌతమి బాలశ్రీ. ఈ నాగానిక వేయించిన శాసనం ఏంటంటే నానాగఢ్ శాసనం. నాగానిక వేయించిన శాసనం ఏంటంటే నానాగఢ్ శాసనం. నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ వేపిస్తుంది అనమాట. సి రాంగ్. అయితే మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి మరియు డి. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను గమనించండి. మొదటి శాతకర్ణి కాలంలో శాతవాహన రాజ్యంలోని మూషికా నగరంపై కళింగరాజు కారవేలుడు దండయాత్ర చేశాడు. బి మొదటి శాతకర్ణి హతిగుంప శాసనమును వేయించాడు. సి సంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించింది కుంతల శాతకర్ణి. డి దక్షిణ పదపతి అనే బిరుదుగల రాజు మొదటి శాతకర్ణి. మన క్వశ్చన్కి సరైన వాక్యాలను గుర్తించండి అని అడిగాడు కాబట్టి వీటిలో సరైన స్టేట్మెంట్ ఏదో చూద్దాం. మొదటి శాతకర్ణి కాలంలో శాతవాహన రాజ్యంలోని మూషిక నగరంపై కళింగరాజు కారవేలుడు దండెత్తాడు. ఎస్, మొదటి శాతకర్ణి కాలంలోనే కళింగరాజు కారవేలుడు దండయాత్ర చేశాడనమాట. మూషిక నగరాన్ని గాడిదలతో దున్నిస్తాడనమాట. కళింగరాజు కారవేలుడు వేయించిన శాసనం ఏంటంటే హతిగుంప శాసనం. దీన్ని మొదటి శాతకర్ణి కాదు వేయించింది. ఆప్షన్ బి ఈజ్ రాంగ్. అలాగే సంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించింది ఎవరంటే 2వ శాతకర్ణి, కుంతల శాతకర్ణి కూడా కాదు. ఆప్షన్ సి ఈజ్ రాంగ్. దక్షిణ పదపతి అని బిరుదుగల రాజు మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణికి దక్షిణ పదపతి, అప్రతిహార చక్ర, ఏకవీర శూర అనే బిరుదు, మల్లకర్ణ అనే బిరుదు, పురాణాల ప్రకారం మల్లకర్ణ అనే బిరుదు కూడా మొదటి శాతకర్ణికి ఉందన్నమాట. మన క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ మరియు డి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అలాగే క్వశ్చన్ నెంబర్ 10, మత్స్య పురాణం ప్రకారం మల్లకర్ణ అని పిలువబడే శాతవాహన రాజు. మనం ఇంతకుముందు మాట్లాడాం. మల్లకర్ణ అని పిలువబడిన శాతవాహన రాజు ఎవరు అంటే మొదటి శాతకర్ణి. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నేను చేస్తున్న వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.